నాకు నవ్వడం అందరూ నేర్పించారు, కానీ ఏడవడం మాత్రం నేను గుడ్డిగా నమ్మిన వాళ్ళు, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు నేర్పించారు. నా మనసు ఎందుకో బాధగా ఉంది, కానీ బాధ పెట్టిన వాళ్ళు నా మనసులోనే ఉన్నారు. ఏంటో విచిత్రం. కోపం ఉండొచ్చు, కానీ కోపంతో ఒక మనిషిని వదిలేసుకునేంత కోపం ఉండకూడదు. నా జీవితం నాకు ఒకటే నేర్పించింది: ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణం పోయేంత వరకు బాధపడాలి అని. నాలో ఉన్న లోపం నీకు శాపం కాకూడదు, అందుకే నీతో ఇలా దూరంగా ఉంటున్నాను, నీకు దూరం అయిపోతున్నాను. ఉన్నప్పుడు తెలియట్లేదు కదా నా విలువ, వెళ్ళిపోయాక నువ్వే వెతుక్కుంటావు, అప్పుడు కావాలన్నా తిరిగి రాలేను. ఒకరు నన్ను అడిగారు, నీ అనుకునే వాళ్ళు నిన్ను వదిలిపోతే నువ్వేం చేస్తావు అని. దానికి నా సమాధానం, నా అనుకున్న వాళ్ళైతే నన్ను వదిలిపోలేరు, వదిలి వెళ్ళేవారు నా వారు కాదు అని నేను చెప్పాను. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు, కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు కదా. ఒక మనిషిపై ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ కోసం నీ ప్రాణం తీసుకునేంత ప్రేమ మాత్రం అస్సలు ఉండకూడదు. అన్నీ తెలిసి కూడా ఒక ఆడది మరో ఆడదానికి అన్యాయం చేస్తుంది. అదే పరిస్థితి తనకు ఎదురైనప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని కదా. నీ ప్రేమను నేను గెలవలేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించడంలో నేను ఎప్పటికీ ఓడిపోను. అర్థమైందా? భర్త అంటే అవసరమైనప్పుడు చెయ్యి వేయడం, కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంట వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అంతేకాని పెట్టింది తినాలి, ఏమన్నా పడాలి, బానిసలాగా ఉండాలి అని అనుకోకూడదు. ఓకేనా? పెళ్ళైన ప్రతి అమ్మాయి తనకు తానుగా చేసుకునే మోసం ఏంటో తెలుసా? తన భర్త సరిగా లేడు అని ఖచ్చితంగా తెలిసినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా మారతాడులే అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది చూడు, అదే పెద్ద తప్పు, మోసం కూడా కదా. సినిమాలో నటించే వారికి నంది అవార్డ్, ఆస్కార్ అవార్డు ఇస్తుంటే బయట నా ప్రపంచంలో, నా జీవితంలో నటించే నీకు ఏ అవార్డు ఇవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదు తెలుసా. నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం అనుకున్న వాళ్ళే బాధ పెడుతూ ఉన్నారు. ఏం చేయను? ఇలా మౌనంగా కన్నీరు కారుస్తూ ఏడవడం తప్ప.